వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకుని అక్కడ నుండి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా తర్వాత రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి కూడా పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇనీషియల్ బుకింగ్స్ అన్ని కూడా బాగానే జరగగా టికెట్ సినిమాకి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల మంచి ట్రెండ్ కొనసాగుతూ ఉండటం విశేషం. ఓపెనింగ్స్ పరంగా అఖిల్ అక్కినేని మరోసారి తన మాస్ పవర్ ను చూపెడుతూ మంచి బుకింగ్స్ తో జోరును చూపెడుతూ ఉన్నాడు. రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 4 కోట్ల లోపు ఉండగా రిలీజ్ రోజున మాస్ బుకింగ్స్ తో జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్న నేపథ్యంలో తొలి రోజు మంచి నెంబర్స్ ను పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం, సినిమాకు ఎలాంటి టికెట్ హెక్స్ లాంటివి ఏవి అప్లై చేయలేదు. నార్మల్ టికెట్ రేట్స్ కన్నా కూడా తక్కువ టికెట్ రేట్స్ తోనే సినిమాను రిలీజ్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ లో 150, మల్టీప్లెక్స్ లో 200 వరకు టికెట్ రేటు మాత్రమే ఉండటంతో బుకింగ్స్ లో మంచి ర్యాంపేజ్ కనిపిస్తూ ఉంది. దాంతో బుకింగ్స్ ఎక్కువగా ఉన్న కలెక్షన్స్ కొంచెం తక్కువగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. ప్రెజెంట్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా 3.5 కోట్లకు అటు ఇటుగా ఓపెనింగ్స్ ని నమోదు చేసే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల ఓవరాల్ బుకింగ్స్ ట్రెండ్ అలాగే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తం మీద డీసెంట్ ట్రెండ్ నే చూపెడుతూ ఉన్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ వరకు ఎలాంటి జోరును చూపెడుతుందో చూడాలి. అలాగే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 5 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని సినిమా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా డే 1 ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించి కలెక్షన్ల పరంగా జోరును చూపెట్టగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.